ఆంధ్రప్రదేశ్ చెందినవారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో గురువారం జలాధార జలహారతి 100 రోజుల కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ వీడియోతో మాట్లాడారు. మే 15 నాటికి సాగునీరు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతే మాత్రమే బయటికి రావాలన్నారు. ప్రతి ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్, జింక్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సభల ద్వారా నీటి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చేపడతామన్నారు. నీటి భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతంలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజు జల గ్రామ సభల్ని ఏర్పాటు చేయబోతున్నాం. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీస్ లేదా వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ లేదా అడ్మిన్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళు చేస్తారు. రేపు ఎల్లుండి మీ స్థాయిలో మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళి పాల్గొంటాను. పట్టణ ప్రాంతంలో కూడా వార్డు సభలు జరుగుతాయి. వార్డ్ జలసభ, గ్రామ సభ, గ్రామీణ కింద వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది, లేదా గుర్రపు డెక్క ఉంది, దాన్ని తీస్తే నీళ్లు బాగుతాయి. ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేయాలని కోరుతున్నాను. ఇక్కడ మన మండల్ స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు కూడా ఇందులో పాల్గొంటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఇలాంటి సమస్యలు కూడా మనం ఎక్కువ వింటున్నాం. ఇక్కడ రొయ్యల చెరువు వేయొద్దన్నాం, వేశారు. దానివలన ఇక్కడ వరి పంటలకి కూడా నీళ్లు సమస్యలు అవుతున్నాయి, కలుషితం అయిపోతుందని. సో అవి కూడా మీరు గ్రామ సభలో డిసిషన్ తీసుకోండి. అంటే ఎక్కడ దాకా రొయ్యల చెరువులు వేసుకోవచ్చు, దాని తర్వాత మనకు వరి పంటలు. అంటే ప్రజా జన్ భాగీదారి అని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే జనాలు ఇందులో భాగవహించాలి. మీరు మీ జల అనేది ఏముంది, ఒక రిసోర్స్ని గ్రామ స్థాయిలో మీరు మేనేజ్ చేయాలి. జల చిత్రపట అంటే నా వార్డులో కానీ నా గ్రామంలో కానీ నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది, తాగునీళ్ళ సౌకర్యం ఎక్కడి నుంచి వస్తుంది,